హాయ్ అండి. ఈరోజు వీడియో చికెన్ ములక్కాడ కర్రీ తయారు చేసే విధానం. చికెన్ 2-3 సార్లు ఉప్పులో వేసుకుని వాటర్లో వేసుకుని నీట్గా కడుక్కోవాలి. తర్వాత 2 ములక్కాడలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, 2 టమాటీలు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. చికెను ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషను మటన్లో తిని ఉంటారు. ఈసారి చికెన్ ఒకసారి ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. నూనెలో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఆ పై పీస్ అంతా తీసివేయాలి. ఆ పీసు ఉంటే పసరి వాసన వస్తే ములక్కాడలు ఆ పీసు శుభ్రంగా తీసుకోవాలి నీట్గా. తర్వాత ఉప్పు వేసుకోవాలి 1 స్పూన్. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు టమాటీ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. సరిపడా కారం వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. తర్వాత గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. అలా కలపడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది కర్రీ అనేది. ధనియాల పౌడర్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ని గరం మసాలా వేసుకోవాలి. అలా నూనె సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే కూర రెడీ అయినట్టు మనకు అర్థం. లాస్ట్ని కొత్తిమీర వేసుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.